ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో గుండె వ్యాధి పరీక్షలకు సంబంధించిన కలర్ డాప్లర్ 2D ఎకో మిషన్ను భరత్ ప్రారంభించారు. చిన్నపిల్లల గుండె వ్యాధి పరీక్షలకు ఈ పరికరం ఉపయోగంగా ఉంటుంది. 2029లోపు కర్నూలు ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఏమన్నా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్. అందులో మీకు అందరూ తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి. సో బేసిక్లీ ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన విజన్. దానికి తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా. సూపరింటెండెంట్ గారికి పెద్ద టార్గెట్ అనమాట. 2029 లోపల మంచి, అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇష్యూస్ అంటూ ఉంటాయి, అవి ఇష్యూస్ స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఖజానా ఖాళీ చేసేశారు. ఈవెన్ కొన్ని సర్వీసెస్ కొంత అమౌంట్తో కూడా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే O&M ఛార్జెస్ కూడా డిలే చేయడము, ఇట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో చేయడం జరిగింది. బట్ అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఖచ్చితంగా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి త్వరలో, అంటే వితిన్ 29 లోపల మీరే ప్రజలే అందరూ కూడా చూసి మన హాస్పిటల్ని దాని ధీటుగా డెవలప్ అయిందని చెప్పి చెప్తారని ఆశపడుతున్నా. ఏమన్నా హార్ట్కి రిలేటెడ్